మహాలక్ష్మి మహాలక్ష్మి నాన్న రండి ఎప్పుడొచ్చారు? ఇక్కడ ఏం జరుగుతోంది? కూర్చోండి చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. బాలు మహాలక్ష్మిలో పెళ్ళి నాన్న. పెళ్లి కాదురా, పెళ్ళిళ్ళు. అసలు నేను ఇక్కడికి రాకూడదనుకున్నాను. శుభలేఖ చదివి వీళ్ళు నన్ను మోసం చేశారని తెలుసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వీళ్ళు నన్ను మోసం చేయలేదు, వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు అని. రేయ్, బాలు మహాలక్ష్మి ప్రేమించుకున్నారన్న విషయం నీకు తెలుసా? వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటన్నా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. రే బాలు, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావా లేదా? బాలు ప్రేమించాడు, కానీ మహాలక్ష్మి ప్రేమించలేదు. ఏమ్మా మహాలక్ష్మి, నువ్వు బాలుని ప్రేమించలేదు? నేను ప్రేమించాను తాతయ్య, ఎంత చెప్పినా బావ నమ్మట్లేదు. రేయ్, ప్రేమించానని చెప్తోంది కదరా, నీకేంటి ప్రాబ్లం? అందరి ముందు అలాగే అంట తాతయ్య. అమ్మ మహాలక్ష్మి, ఎవరి లవ్నో నాకే ముష్టి అక్కర్లేదు. అజిత్ గాడి గ్రేట్, ఆడిని వెళ్ళి పెళ్లి చేసుకోపో. చూడు తాతయ్య ఎలా అంటున్నాడు. నేను టెండూల్కర్ గ్రేట్ అంటే టెండూల్కర్ని లవ్ చేసినట్ట. చూసారా తాతయ్య, అజిత్ గాడిని టెండూల్కర్తో పోల్చేస్తుంది. అంటే ఆడొక టెండూల్కర్, నేడొక గల్లీ క్రికెటర్. చూడు, నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు కోపం వస్తుంది. నేచురల్ గా నీ కోపమే వస్తుంది మహాలక్ష్మి. నా మీద లవ్ లేదు కదా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. నీకు తెలుసా నేను ఎలా ఫీల్ అయ్యానో నీకు తెలుసా? నువ్వు ముట్టుకుంటే ప్రాణం పోయేది. ఇప్పుడు కూడా నిన్ను హక్ చేసుకోవాలనుంది. నేను ఇంత దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? రేయ్, ఆడపిల్లందరి ముందు సిగ్గువిడి చెప్తుంటే కూడా నువ్వు నమ్మనంటావేంట్రా? ఉంటాను తాతయ్య, అదొక పెద్ద ఐస్కంత తాతయ్య, నానం టైపు. నా లాజిక్ ఏంటంటే, నా మీద అంత ఫీలింగ్స్ ఉన్నప్పుడు అజిత్ గారిని ఎందుకు లవ్ చేసింది చెప్పండి. నేను అజిత్ లవ్ చేశానా? చెప్తాను. అజిత్, నేను నీకు ఎప్పుడు ఓకే చెప్పాను. ఇండియా వచ్చే ముందే కదా. బావ నమ్మట్లేదు. 3 years నుంచి అజిత్ కంటిన్యూస్ గా ప్రపోజ్ చేస్తున్నా పట్టించుకోలేదు. నువ్వు స్వప్నం తీసుకొచ్చావు అన్న కోపంతోనే అజిత్ ఓకే చెప్పాను. దాన్ని నమ్మకండి తాతయ్య, అది నానమ్మ ఒకటే బ్యాచ్. నాకు అసలు పెళ్లి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయితే ఒక సూపర్ తాతయ్య. స్వప్నం తీసుకురావండి, పెళ్లి చేసుకుంటా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే 30 ఏళ్ల క్రితం నేను మీ బామ్మ చేసిన తప్పే గుర్తొస్తోంది. ఆహాలతో ఇంత దూరం తెచ్చుకున్నాం. ఎలా ఉన్నావు మహాలక్ష్మి? ఇదిరా మా పరిస్థితి. మా మధ్య పెళ్లి అనే బంధం ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాతైనా కలవగలుగుతున్నాం. అదే లేకపోతే జీవితంలో ఎప్పటికీ కలవలేం. ఇప్పటికైనా మమ్మల్ని చూసేనా మీ పంతాలు వదిలేయండిరా. సరే తాతయ్య, నా పంతం వదిలేస్తాను, కానీ ఒక కండిషన్. అందరి ముందు అజిత్ గ్రేట్ కాదు, నేనే గ్రేట్ అనమండి. తన లవ్ నమ్ముతాను. లేదు తాతయ్య, నేను చెప్పను. నేను గ్రేట్ అని చెప్తేనే బావ నా ప్రేమను నమ్ముతాడంటే ఇన్నేళ్ళు నా ప్రేమకి వాల్యూ లేనట్టే. గ్రేటా? నువ్వు మనూరుకు వచ్చినప్పుడు బాలుని గ్రేట్ అన్నావు కదా. అన్నది మా డార్లింగ్ కాజోల్ తాతయ్య. నేనన్నది మా స్వీట్ హార్ట్ షారుఖ్ నే తాతయ్య. మధ్యలో ఈ షారుఖ్ కాజోలు ఎవర్రా? ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ నాదే మావయ్య. ఈ క్రియేషన్ లో నా కారు కూడా పోగొట్టుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ బెంచ్. ఏంటి మావయ్య, ఏంటి మావయ్య పిలుచుకొట్టావో? ఉన్న క్యారెక్టర్లతోనే చస్తుంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తావా? ఏం మావయ్య, నా క్యారెక్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయా? ప్రాబ్లమ్స్ కాదురా, సొల్యూషన్ క్రియేట్ చేసాయి. ఓ, కారు పోయినా కాన్సెప్ట్ దక్కిందన్నమాట. దట్ ఈస్ జాన్ ఆచార్య టెక్నిక్. ఎరా, నీకు కాజోల్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం తాతయ్య. కాజోల్ కి ఫ్లాష్ బ్యాక్ లేదు, అజిత్ లేడు. ఏమా, నీకు షారుఖ్ అంటే ఇష్టమా? షారుఖ్ నిజంగా గ్రేట్ తాతయ్య. ఫైట్ చేసి నన్ను కాపాడాడు. రేయ్, బోర్డులు మార్చండి రా. తాతయ్య, ఇది మహాలక్ష్మిలో ఉందేంటి? నువ్వెవరా? షారుఖ్. నువ్వు షారుఖ్ అయితే అది కాజోరా కదరా, కట్రా. అక్షంతలు అక్షంతలు. బావా, నేను కాజల్ని కాదు, మహాలక్ష్మినే. అయ్యో తాతయ్య,